ఎన్నికల తేదీ సమీపిస్తున్న కొద్దీ బాపట్ల నియోజకవర్గ టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి వేగసేన నరేంద్ర వర్మ తన ప్రచారంలో మరింత జోరు పెంచేశారు. బాపట్ల నియోజకవర్గంలో మునుపెన్నడూ లేనంత జోష్తో పసుపు సైనికులు పనిచేస్తున్నారు. వేగసేన నరేంద్ర వర్మ గత 10 ఏళ్లుగా ప్రజలకు చేసిన సేవా కార్యక్రమాలు ఆయన గెలుపుకు బాటలు వేస్తాయని కార్యకర్తలు అంటున్నారు. ఎంవి రాజుపాలెం, కర్లపాలెం గ్రామాలలో నరేంద్ర వర్మ ప్రచారాన్ని హోరెత్తించారు. ప్రజల నుండి వేగసేన చేపట్టిన ప్రచారానికి విశేష స్పందన లభిస్తోంది. ప్రచారంలో భాగంగా తాను అనేక సమస్యలను గుర్తించానని, గెలిచిన వెంటనే వాటి పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. వృద్ధులకు 4,000 రూపాయల పెన్షన్తో పాటు దివ్యాంగులకు నెలకు 6,000 పెన్షన్, మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం, సంవత్సరానికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు, రైతులకు ఏటా 20,000 పెట్టుబడి సాయంతో పాటు నిరుద్యోగ యువత కోసం 20 లక్షల ఉద్యోగాల కల్పన, లేని పక్షంలో 3,000 రూపాయల నిరుద్యోగ భృతి కల్పించేందుకు తెలుగుదేశం పార్టీ అన్ని ఏర్పాట్లను చేసిందన్నారు. ఓటేయడానికి అందరూ ఇంకా వారం రోజులు ఆగాలా అదే ఆత్రంగా ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఓటేసాక ఎప్పుడు రిజల్ట్ వస్తుందో, ఎప్పుడు ఎమ్మెల్యే నరేంద్ర వర్మ అవుతాడు అని వీళ్ళందరూ ఎదురు చూసే పరిస్థితిని బట్టి వీళ్ళందరికీ నేను తెలుగుదేశం పార్టీ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలతో పాటు ఈ రుణం నేను రేపు 5 ఏళ్లలో తిరిగి తీర్చుకునే విధంగా ప్రణాళిక సిద్ధం చేసుకున్నా. తెలుగుదేశం పార్టీ అంటేనే పేదల పార్టీ, తెలుగుదేశం పార్టీ అంటే ఆర్గనైజ్డ్ పార్టీ అని వాళ్ళందరూ తెలియజేస్తున్నా. వైసీపీ వాళ్ళ ఎత్తి గొడవలకి మేమేమి తిలకం చేసే ప్రశ్నే లేదు. వాళ్ళు చేసే ప్రలోభాలు మా దాంట్లో ఎవరన్నా జాయిన్ అయితే స్వచ్ఛందంగా వాళ్ళు వచ్చేసి నువ్వు ఎందుకు జాయిన్ అయ్యావు, నేను నీకు లక్షిస్తా, 50,000 ఇస్తా అని మళ్ళీ బతిమాలి వెనక్కి తీసుకెళ్ళటం కూడా మేము చూసాం. అలా ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా ఎవరున్నా ఎవరైతే ధైర్యంగా మనతో నిలబడ్డారో వాళ్ళకి తెలుగుదేశం పార్టీ పెద్దపీట వేస్తుంది రాబోయే కాలంలో అని తెలియజేస్తున్నా. చాలా మంది జాయిన్ అయ్యారు. తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థిగా నేను ఉండటం ఒక ఎత్తు అయితే, జనసేన పార్టీ ఎప్పుడు కూడా తోడుంటుంది. జనసేన పార్టీ ఇక్కడ కింద స్థాయిలో ఐకమత్యంగా అందరూ కలిసికట్టుగా పనిచేస్తున్నారు. ఇప్పుడు నా పక్కనే ఉన్నారు శివనారాయణ గారు, ఇక్కడ కన్వీనర్గా ఉన్నారు. ఆయన కూడా ఎప్పుడు వెన్నంటి ఉంటూ నడిపిస్తున్నారు పార్టీని. ఇలా అన్ని కార్యక్రమాల్లో జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీలు కలిసి పనిచేస్తున్నాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు.